హాయ్ అండి. వెల్కమ్ టు నాని మొరే ఛానల్. సో ఇదేమి అంటే గన లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా, శనగ చెట్లు అవి వేశారు అనేసి. సో ఆ శనగ చెట్లన్నీ కూడా పీకేశారు. తర్వాత ఇక్కడ వచ్చి ఏమి అంటే గన ఉలవ చెట్లు వేశారు. ఇంకా అదంతా కూడా తీసేశారు. తర్వాత వచ్చి వేరుశనగ వేసిండేది కూడా తీసేశారు. ఇంకా తీసేసిన తర్వాత ఇంకా పొలం అంతా కూడా దున్నడానికి అయితే ఇంకా ట్రాక్టర్ వస్తుందనేసి నాన్న అయితే ఈ మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏమి అంటే ఇవి మామిడి చెట్లకి అంతా కూడా ఇవి పెట్టేశారు స్ప్రింక్లర్లు. ఇంకో అవన్నీ కూడా తీసేయాలి. లేదు అంటే గన మొత్తం అంతా కూడా పాడైపోతాయి కదా. సో అవన్నీ తీయడానికైతే ఇంకా నాన్న బాబు అంతా కూడా రెడీ చేస్తున్నారు. అవన్నీ తీసి ఒక చోట పెట్టేసి తర్వాత మళ్ళీ అంత ట్రాక్టర్తో అంతా దున్నేసిన తర్వాత ఆ పైపులంతా కూడా మళ్ళీ వేయాల్సి వస్తుంది. అందుకని ఇంకా వాళ్ళంతా ఇంకా తీసే పనిలో అయితే ఉన్నారు. ఇంకా అర్లీ మార్నింగ్ అయితే వచ్చారనమాట. అది కాకుండా ఇది ఏమి అంటే మొత్తం అంతా కూడా ఒక 2 డేస్ బాగా తడిపేశారు. తడిపేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని రమ్మని దున్నేశారు. ఇక్కడ ఏమి అంటే మొత్తం అంతా కూడా ఆ గడ్డి అదంతా కూడా మొత్తం ఆ ట్రాక్టరే మొత్తం బాగా మెత్తగా దున్నేస్తుంది. అది కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. మొత్తం అంతా కూడా అసలు ఏం కానీ కనిపించకుండా అంత బాగా అదే బాగా దున్నేస్తుంది అన్నమాట. ముందైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కానీ ఇట్లా పొలంలో అంతా కూడా దున్నిన తర్వాత ఏమి అంటే మళ్ళీ మేము వెళ్ళి మొత్తం అంతా వేరే వాళ్ళం వేరి అంతా ఒక చోట వేసి తర్వాత వాటికి అయితే అగ్గిపెట్టి కాల్చేయడం అట్లా చేసేవాళ్ళం. పుల్లలంతా కూడా వేరేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏమి అంటే కన్నా మొత్తం అంతా కూడా ట్రాక్టరే బాగా మెత్తగా చేసేస్తుందనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ పొలానికి మంచి సతవ కూడా ఆ గడ్డంతా కూడా దాంట్లోనే ఇదైపోయి బాగా సతవ లెక్కన తయారైపోతుంది. సో అదే అనమాట. ఇదైతే ఇంకా మొత్తం అంతా కూడా రెడీ చేసేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా ఏ విధంగా దున్నుతున్నారు ఏమంతా కూడా అదైతే తీశాను. సో ఎంత అంటే మామూలుగా మారుతూ ఉంది కదా. సో ఇలా ఇక్కడ కూడా అదే అన్నమాట. ముందైతే మడకలతో ఎద్దుల్ని పట్టుకొని దున్నేవాళ్ళు. అప్పుడైతే చాలా లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ పొలం దున్నేదానికి ట్రాక్టర్ వస్తుంది అని చెప్పాను కదా. ట్రాక్టర్ అయితే వచ్చింది. తర్వాత ఏమి అంటే ఇక పైన అది తీసేయకపోతే మామిడి చెట్లలోకి వెళ్ళి మనం అక్కడ దున్నినప్పుడు ఏమవుతుందంటే కొమ్మలంతా కూడా విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి పైన ఆ కప్పు అంతా కూడా తీసేసి పక్కన పెట్టేయాలంట. వాళ్ళు ఏమంటే మర్చిపోయి అయితే వచ్చేసారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకా అక్కడే ఉండి మొత్తం అన్నీ కూడా తీపిచ్చేసాను నాన్న. ఎందుకంటే బాగా మంచిగా పోతొచ్చింది. అది కాకుండా ఇన్ని రోజులు పెంచినటువంటి చెట్లంతా కూడా పాడైపోయాయంటే ఏ రైతుకైనా ఎవరికైనా కూడా బాధ వేస్తుంది కదండి. సో అందుకని చెప్పి మొత్తం తీసేశారు. తర్వాత ఇంకోటి ఏమంటే అక్కడ పొగ పోవడానికి ఉంది కదా, అది కూడా ఏమవుతుంది అంటే మొత్తం అంతా కూడా చెట్టు అంతా కూడా ఇది చేసేస్తుందంట. అందుకని అది కూడా తీసేసి తర్వాత అయితే స్టార్ట్ చేశారు. సో అదే అన్నమాట. ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఇంకా తర్వాత నేను వచ్చేసరికి అయితే కొంచెం అయితే స్టార్ట్ చేశారు దున్నడము. తర్వాత అయితే మొత్తం అంతా కూడా తీశాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి.
సో ఇదే అనమాట, మొత్తం అంతా కూడా దున్నేశారు. దున్నిన తర్వాత అయితే ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా చెట్లు దగ్గర అయితే అది ఉంటుంది, ఎందుకంటే ఇంకా అదైతే మొత్తం దగ్గరికి వెళ్ళి మరీ అయితే తీయలేరు కదా. ఇంకా దానికైతే ఇంకా మా మనిషిని పెట్టి మళ్ళీ చెట్టు చుట్టూ తీసేసి దానికి పాదులంతా కూడా వేయాల్సి వస్తుంది. ఇక్కడ బాబు అయితే ఆ మట్టిలో అయితే బాగా ఆడుకుని, అక్కడ ఏమంటే క్రికెట్ స్టేడియం లాగా చేసుకుంటాను నేను అనేసి తన ఇదిలో తను ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇదంతా కూడా వచ్చి ఏమి అంటే శనగ చెట్లు వేసిండేది, తర్వాత అలసందలు వేసినాము అని లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, నెముళ్ళంతా వస్తున్నాయని, అదే అన్నమాట ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.